ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లు ఉంది పాకిస్తాన్ తీరు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేని దాయాది అమెరికాలో ఇమేజ్ పెంచుకునేందుకు తెగ ఆరాటపడుతోంది. అప్పులతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే అగ్రరాజ్యంతో ప్రాపకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలనలో తమను తాము ఓ భాగస్వామిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. అందుకోసం ఇర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్సీ అనే సంస్థతో పాకిస్తాన్ $1.3 మిలియన్ తో 2 ఏళ్ల లాబియింగ్కు ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ పరిస్థితి రోజుకు దిగజారుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. అప్పుల భారం పెరిగిపోతోంది. దేశ పౌరులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇవేవీ పట్టడం లేదు. దేశ ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి అమెరికాలో తమ ప్రతిష్టతను పెంచుకునేందుకు $1 మిలియన్ మంచినీళ్ళలా ఖర్చు చేస్తోంది. అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఈ నెల 1న ఇర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్సీ అనే సంస్థతో $1.3 మిలియన్ విలువైన 2 ఏళ్ల లాబింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విధాన నిర్ణేతలను ప్రభావితం చేయడం సహా దక్షిణాసియాపై ఆ దేశ విధానాల్లో తమ వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. వాస్తవానికి పాకిస్తాన్లో నెలకొన్న దయనీయ పరిస్థితులకు వారు ఆరాటపడుతున్న ఇమేజ్ కు పొంతనే లేదు. ఈ లాబింగ్ క్యాంపెయిన్ ద్వారా అమెరికా కాంగ్రెస్ కమిటీలు, విధాన నిపుణులు, పెట్టుబడిదారులను ఆకర్షించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రవాద నిర్మూలనలో తమను తాము ఒక భాగస్వామిగా చూపించుకునే ప్రయత్నం పాక్ చేస్తోంది. అలాగే కీలక ఖనిజాలు, ఐటీ, ఫార్మా, వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగాల్లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ లాబింగ్ సంస్థ ద్వారా ప్రచారం చేయించనుంది. స్వదేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ పాకిస్తాన్ సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నాలు అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. బలూచిస్తాన్లో బలవంతపు అదృశ్యాలు, సైనిక అకృత్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్తాన్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం, ఉగ్రవాదానికి నిధులు, మైనారిటీల హక్కుల ఉల్లంఘనలపై పశ్చిమ దేశాల చట్టసభల సభ్యులు నిశితంగా గమనిస్తుంటారని అమెరికాకు చెందిన విశ్లేషకుడు సురీందర్ జురాహి వివరించారు. హిందువులు, క్రైస్తవులు, అహ్మదీయుల వంటి మైనారిటీలపై దాడులు, బలవంతపు మత మార్పిడీలు, దైవదూషణ ఆరోపణలు పాక్ ప్రతిష్టతను మరింత దిగజారుస్తున్నాయి. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి లాబింగ్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలన్న పాక్ ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు.